అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది నేను ఇక్కడ బ్యాక్ స్టోరీ చెప్పబోతున్నాను. ఒకవేళ మీకు డైరెక్ట్ గా ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ డేట్ లో ఏం జరిగింది అనేది కావాలనుకుంటే నేను ఇక్కడ చాప్టర్స్ పెడతాను. దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు అక్కడికి స్కిప్ అయిపోవచ్చు. బట్ అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అని తెలిస్తే మీకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాట్ ఈస్ వాట్ అనేది అర్థమవుతుంది కదా. సో మాక్సిమం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఒక క్లారిటీ కోసం. కర్ణాటకలో ఒక దివ్య క్షేత్రం ధర్మస్థల 800 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక రిలీజియస్ టెంపుల్. ఇక్కడికి సంవత్సరానికి కొన్ని లక్షల్లో భక్తులు వస్తుంటారు శ్రీ మంజునాథేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి, ఒక పీస్ఫుల్ డివైన్ ఎనర్జీని ఫీల్ అవ్వడానికి. అండ్ దెన్ ఇయర్ 1995 హ్యాస్ కమ్. తర్వాత కూడా అక్కడ అంతా ప్రశాంతంగా జరిగిపోతున్నాయి అనుకుంటున్నారు అంతే, కానీ జరగట్లేదు అని రీసెంట్ గానే తెలిసింది. ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల శవాలతో ఆ టెంపుల్ బ్యాక్ యార్డ్ లో ఒక పెద్ద గ్రేవ్ యార్డ్ నే సృష్టించేశారు. ఇదంతా కూడా జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 20 years. అది కూడా ఒక వ్యక్తి బయటకు వచ్చి మేము ఇలా చేశామని చెప్పారు కాబట్టి తెలిసింది. ఇవన్నీ కూడా ఆ పర్సన్ టెంపుల్లో వర్క్ లో జాయిన్ అయినప్పటి నుంచి జరిగినవి మాత్రమే. అంతకుముందు ఎన్ని జరిగాయి అనేది ఎవరికి తెలియదు. అండ్ ఆ వర్కర్ ఆ టెంపుల్ నుంచి పారిపోయిన తర్వాత ఎన్ని జరిగాయో కూడా ఎవరికి తెలియదు. అంటే 2014 నుంచి 25 వరకు ఎన్ని జరిగాయి అనేది ఇంకా సస్పెన్స్ మాత్రమే. ఇక టాపిక్ లోకి వెళ్తే, ధర్మస్థలలో 1995 లో ఒక దళిత్ కుటుంబానికి చెందిన ఒక శానిటరీ వర్కర్ ని అపాయింట్ చేసుకున్నారు. కోర్ట్ రూల్స్ ప్రకారం అతని నేమ్ చెప్పకూడదు. సో అతనికి మనమే ఒక పేరు పెట్టచ్చు, ఏ ఎల్లయ్యో పుల్లయ్యో లేకపోతే మిస్టర్ వి అని పెట్టేద్దాం, సింపుల్ గా బాగుంటది. ఇతను జాయిన్ అయిన కొన్ని రోజుల వరకు అక్కడ అన్ని బాగానే జరిగాయి. టెంపుల్కి వెళ్ళడం, తన పని తను చూసుకుని ఇంటికి రావడం. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు ఆ టెంపుల్ పెద్దలు అతని దగ్గరకు వచ్చి ఒక పని చేసి పెట్టాలి అని అడిగారు. తను సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక శవం పడిపోయి ఉంది. వాళ్ళని అడిగితే ఏదో అనాథ శవం, ఎవరో సూసైడ్ చేసుకొని చనిపోయారు, ఆ బాడీని బరీ చేయాలి అని చెప్పారు. సరే కదా అనుకొని ఇతను బరీ చేస్తారు. తర్వాత కొన్ని రోజులకి ఇంకొక శవం పూడ్చిపెట్టమని చెప్పారు. ఇలా జరుగుతూనే ఉంది. ఇలా మోస్ట్ ఆఫ్ ది బాడీస్ లేడీస్వి రావడంతో అతనికి డౌట్ వచ్చింది. అందులో కొన్ని బాడీస్ చాలా చిన్న పిల్లలవి కూడా, స్కూల్ బ్యాగ్స్ తో కూడా ఉన్నాయి. కొంతమంది అయితే యాసిడ్ అటాక్స్ కి గురైన వాళ్ళు ఉన్నారు, స్ట్రాంగులేషన్ కి గురైన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది అయితే అండర్ గార్మెంట్స్ కూడా లేకుండా బట్టలు కూడా చిరిగిపోయి బాడీస్ ఇలా ఉన్నాయి. సో ఇక్కడ చాలా పెద్ద తప్పు జరుగుతుంది, నేను ఇలాంటి పనులు చెయ్యను అని చెప్తే వాళ్ళు బెదిరించడం స్టార్ట్ చేశారు. ఇది నువ్వే చేయాలి, అండ్ ఈ విషయం ఎవరికి తెలిసినా నువ్వు ఈ పని చెయ్యకపోయినా నువ్వు గాని నీ ఫ్యామిలీ గాని ఉండదు అని. దాంతో భయపడిపోయి ఇలా చేయడం కంటిన్యూ చేశారు. అండ్ ఇంకో షాకింగ్ థింగ్ ఏంటంటే, ఆ శానిటరీ వర్కర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేడీస్ లో కూడా ఒకరు ఈ అత్యాచారానికి గురైన వాళ్ళు ఉన్నారు. బయట తెలిస్తే ఎక్కడ ప్రాణాలు పోతాయేమో అని భయపడుతూ బ్రతుకుతూ అండ్ హీ వెంట్ మిస్సింగ్ అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఎవరికి వాళ్ళ ఐడెంటిటీ కూడా తెలియకుండా. అండ్ 2012 ఆ టైంలో ప్రొటెస్ట్లు కూడా గట్టిగానే జరిగాయి, ఒక 17 years ఓల్డ్ సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసు గురించి. కానీ అటువైపు ఉన్నది మాత్రం బిగ్ బుల్ కాబట్టి న్యాయం నిలబడలేకపోయింది. ఈ కేసు గురించి నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో చేశాను, మీకు కావాలంటే ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను చూడండి. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పవర్ చేతిలో ఉంటే ఒక కేసుని ఎన్ని రకాలుగా మ్యానిపులేట్ చేయొచ్చో అన్ని రకాలుగా ట్రై చేశారు. వాళ్ళు ఎన్ని రకాలుగా ట్రై చేశారు అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఎన్నో వందల డెడ్ బాడీస్ బరియల్ జరిగితే బయటకు వచ్చింది సౌజన్య కేసు మాత్రమే. అది కూడా ఆ రోజు ఆ అమ్మాయి బాడీ అలాంటి సిచ్యువేషన్ లో అయినా దొరికింది కాబట్టి బయటపడింది. అండ్ ఇలానే 2003లో అనన్య భట్ అని ఒక MBBS స్టూడెంట్, వాళ్ళ మమ్మీ ఈ రోజు కూడా తిరుగుతూనే ఉన్నారు. అండ్ ఆవిడ అప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే చాలా అబ్యూజివ్ గా మాట్లాడి పంపించేశారు. ఆవిడ కూడా ఇప్పుడు కంప్లైంట్ రైజ్ చేశారు, దాని గురించి కూడా చెప్తా. నెక్స్ట్ 1987లో పద్మలత కేసు, తన్ని కూడా రేప్ అండ్ మర్డర్ చేశారు. అండ్ ఆ టైంలో కూడా ఈ విషయం బయటికి రాకుండా ఎక్కడికక్కడ తొక్కేశారు. దీని గురించి యాక్టివిస్ట్ UB లోకయ్య గారు చెప్పా కదా, ఎన్నో వందల మర్డర్లు జరిగితే 1995 తర్వాత బయటకు వచ్చిన కేసులు 2, అయితే 1995 ముందు బయటకు వచ్చిన కేసు 1, అది కూడా తొక్కేశారు. సో 1995 కంటే ముందు ఈ శానిటరీ వర్కర్, అదే మన మిస్టర్ వి వర్క్ చేసే ప్లేస్ లో ఇంకొకరు వర్క్ చేసేవాళ్ళు కదా, అతను ఎన్ని బాడీస్ పూడ్చిపెట్టాడు అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. నెక్స్ట్ కమింగ్ టు మిస్టర్ వి, అదే మన ప్రెసెంట్ శానిటరీ వర్కర్. 2013లో ధర్మస్థలాన్ని వదిలేసి ఎవ్వరికీ తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు మిస్ అయిన అతను ఆ గిల్టీ ఫీలింగ్ ని భరించలేక రీసెంట్ గా
జూలై 3, 2025న దక్షిణ కన్నడ ఎస్పీ ఆఫీస్‌లో కంప్లెయింట్ ఫైల్ చేశారు. అలాంగ్ విత్ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్. నెక్స్ట్ జూలై 4, 2025న సెక్షన్ 211 ప్రకారం ధర్మస్థల పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. జూలై 10న మిస్టర్ వికి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద ప్రొటెక్షన్ పర్మిషన్ ఇచ్చారు. జూలై 11th మార్నింగ్ సెక్షన్ 183 ప్రకారం బెల్తంగడి కోర్టులో స్టేట్మెంట్ రికార్డు చేశారు. అండ్ స్కెల్టల్ రిమైండ్స్ ని కూడా ఎవిడెన్స్ లాగా సబ్మిట్ చేశాడు. కానీ ఒక కండిషన్ మాత్రం స్ట్రాంగ్ గా చెప్పాడు. నేను ఆ డెడ్ బాడీస్ ని ఎక్కడెక్కడ పాతి పెట్టాను అనేది ఆ టైంలో మాత్రమే చూపిస్తాను. అడ్వాన్స్డ్ గా అదే ముందుగా చెప్పమంటే మాత్రం చెప్పను అని. మళ్ళీ కేసు మిస్లీడ్ అయిపోతుంది కదా, అందుకే చెప్పను అని చెప్పాడు. అండ్ అలానే తను నేను ఎలాంటి టెస్ట్ కైనా రెడీగా ఉన్నాను అని చెప్పాడు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా స్లోగా జరుగుతూనే ఉంది. అండ్ ఈ కేసుని కూడా ఎక్కడికక్కడ మిస్లీడ్ చేద్దామా అని చెప్పి చాలా చాలా పెద్ద తలకాయలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. జూలై 11న ఈవినింగ్ అడ్వకేట్ పవన్ దేశపాండే మీడియాకి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో ఈ ఎలిగేషన్స్ ఒక హాట్ టాపిక్ లాగా మారిపోయింది. నెక్స్ట్ జూలై 15, 2025న కర్ణాటక స్టేట్ ఉమెన్స్ కమిషన్ సీనియర్ అడ్వకేట్స్ జస్టిస్ వి గోపాల్ గౌడ, ఓజస్వి గౌడ అండ్ సచిన్ దేశపాండే ఈ కోర్టు మానిటర్డ్ ఎస్ఐటి ప్రాబ్ డిమాండ్ చేశారు. అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని డిమాండ్ చేశారు. 2012లో సౌజన్య మర్డర్ లాంటి అన్సాల్వ్డ్ కేసెస్ ని ఎలా మిస్ హ్యాండిల్ చేశారు, ఎలా మిస్లీడ్ చేశారు, సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా రిపీట్ అవ్వచ్చు. సో ఒక పవర్ఫుల్ ఎస్ఐటి టీమ్ కావాలి అని అడిగారు. ఆ సేమ్ డే సుజాత భట్ పాపం వాళ్ళ అమ్మాయి కోసం పడుతున్న కష్టం చూస్తుంటే మనకే చాలా బాధ అనిపిస్తుంటది. తన డాటర్ 2003లో మిస్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదో ఒక రకంగా తన కోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని ట్రై చేస్తూనే ఉన్నారు. వాళ్ళ అమ్మాయి చనిపోతే అట్లీస్ట్ తన బోన్స్ అయినా తనకి దక్కేలాగా చూడండి అని. ఈవిడ కూడా సేమ్ జూలై 15న ఈవినింగ్ కేసు ఫైల్ చేశారు. తర్వాత జూలై 18 బెంగళూరు సివిల్ కోర్టు ఎక్స్పార్టే గ్యాగ్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఈ ఎక్స్పార్టే అంటే ఇది ఒక లాటిన్ వర్డ్. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కోర్టులో వాడతారు. లైక్ ఎమర్జెన్సీ స్టే ఇవ్వడానికి అలాగా. ఇందులో బోత్ సైడ్స్ వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ వాళ్ళు ఉన్నా పర్లేదు. వాళ్ళ వాదనలు విని కోర్టు ఇన్స్టెంట్ గా డెసిజన్ తీసుకోవడం కోసం ఈ పదం వాడతారు. అయితే ఈ పిటిషన్ ఫైల్ చేయడానికి రీజన్ ఏంటంటే సోషల్ మీడియాలో ఈ ఇష్యూ గురించి వైరల్ అవుతున్న విషయాలన్నీ కూడా రిమూవ్ చేయాలి అని. అందులో భాగంగానే 8,842 లింక్స్ బోత్ యూట్యూబ్ అండ్ న్యూస్ ఆర్టికల్స్ ని రిమూవ్ చేయించారు. అండ్ ఈ పిటిషన్ వేసింది ఎవరో తెలుసు కదా, బిగ్ బుల్, అదే టెంపుల్ ట్రస్టీలు. నెక్స్ట్ జూలై 19 కర్ణాటక కేబినెట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అప్రూవ్ చేసింది. ఇందులో లీడ్ వచ్చేసి డీజీపీ ప్రణబ్ మహంతి అలాంగ్ విత్ డిఐజీ ఎంఎన్ అనుచిత్, డీసీపీ సౌమ్యలత ఎస్కే, ఎస్పీ జితేంద్ర కుమార్ దయామా. వీళ్ళని ఈ అన్యాచురల్ డెత్స్ ని అండ్ డిసపియరెన్స్ ని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఒక టీమ్ ని అప్రూవ్ చేసింది. అండ్ జూలై 20న ఈ ఎస్ఐటి అఫీషియల్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఇందులో 20 మెంబర్స్ 20 పోలీస్ ఆఫీసర్స్ యాడ్ అయ్యారు. అందులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉన్నారు, పోలీస్ ఇన్స్పెక్టర్స్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్. వీళ్ళందరి సపోర్ట్ తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇక పాస్ట్ కేసెస్ చూసుకుంటే సౌజన్య, అనన్య భట్, పద్మలత, ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురు కేసులు మాత్రమే రికార్డ్ అయ్యాయి. ఇందులో కూడా చాలా మిస్లీడింగ్స్ జరిగాయి. సౌజన్య కేసు గురించి నేను ఆల్రెడీ పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. అనన్య భట్ గురించి చూస్తే 2003లో షీ వాస్ 20 years old ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఎట్ కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్. తను ఇంకా వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ తో ధర్మస్థల టెంపుల్ కి వెళ్ళినప్పుడు మిస్ అయింది. ఆ విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్ రష్మి 2 days తర్వాత వాళ్ళ మమ్మీకి కాల్ చేసి ఇలా అనన్య 2 days నుంచి కనిపించట్లేదు అని చెప్పారు. అండ్ అనన్యాస్ మదర్ వాజ్ ఎ స్టీనోగ్రాఫర్ విత్ సిబిఐ ఇన్ కోల్కతా. అండ్ సుజాత గారు వెళ్ళి అక్కడ బెల్తంగడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని చూస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోకపోవడమే కాకుండా చాలా అబ్యూజివ్ గా మాట్లాడి ఎవరితోనో లేచిపోయి ఉంటుంది అని చెప్పి బయటకు పంపించేశారు. తర్వాత తను టెంపుల్ అథారిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ పంచె కట్టుకొని గుడిలో ఉన్న వాళ్ళు ఆవిడ్ని కొడుతూ లాక్కొచ్చి ఒక డార్క్ రూమ్ లో పడేశారు. అండ్ ఆ టైంలోనే తనకి ఒక హెడ్ ఇంజురీ అయింది. హెడ్ ఇంజురీ వల్ల అన్కాన్షియస్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత తను 3 months కోమాలోనే ఉంది. ఎవరు జాయిన్ చేశారో తెలియదు కానీ బెంగళూరులో ఒక హాస్పిటల్లో 3 months తర్వాత మెలకు వచ్చింది. తర్వాత 22 years తర్వాత మొన్న జూలై 15న మళ్ళీ కేసు ఫైల్ చేసింది. అట్లీస్ట్ వాళ్ళ అమ్మాయి స్కెలిటన్ అయినా దొరుకుతుందేమో అని. నెక్స్ట్ సౌజన్య కేసు. ఈవిడ ఒక 39 years old ఉమెన్. ఈవిడ కూడా 22nd December 1986లో మిస్ అయింది. అప్పుడు మిస్ అయ్యి 56 days తర్వాత ఒక స్కెలిటన్ లాగా దొరికారు. అండ్ ఆవిడ చేతులు కాళ్ళు కట్టి రేప్ చేసి చంపారు అని రిపోర్ట్స్ వచ్చాయి.
సిఐడి ఈ కేసుని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా క్లోజ్ చేసింది. ఈ కేసు గురించి కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఒక సెపరేట్ వీడియో చేస్తాను. అండ్ కర్ణాటకలో ఉండే ఆ బిగ్ ఫిష్ వాళ్ళందరికీ తెలుసు. కానీ మీకు ఎవరు అనేది ఒక క్లారిటీ వచ్చిందా లేదా? వస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను ఇప్పటి వరకు అన్ని డీటెయిల్స్ కవర్ చేశాననే అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ చేద్దాం. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నా. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలానే అప్ టు డేట్ వీడియోస్ రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటా. అండ్ ఫైనల్గా నేనేమంటానంటే నెక్స్ట్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ దిస్ ఈజ్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్. బై బై.